శక్తిమంతుడు ఆయన సుపీరియర్. ఆయన ఏదైనా చేయగలడు ఆయన ఏదైనా చేయగలడు అనేటువంటి మాటను రుజువుపరుస్తూ బైబిల్లో రాయబడినటువంటి మాటలు ఏమంటారంటే, ఆయన గాలిని తుఫానును తన నోటి మాట చేత అణిచివేసాను. హల్లెలూయా హల్లెలూయా. అంటే దేనినైనా చేయగలడు అనేటువంటి మాటకు రుజువు ఏమిటంటే, ఇదిగో అప్పటికే 3 రోజులు సమాధులు ఉన్నటువంటి లాజరు నీవు బయటకు రా అని పిలిచాడు. ఆయన చనిపోయినటువంటి దేహాన్ని, జీవం లేనటువంటి దేహాన్ని, ప్రాణం పోయినదని ఆ దేహాన్ని సమాధి చేస్తే ప్రజలు ఇదిగో ఆ దేహాన్ని సమాధి చేసి సమాధిలో భద్రపరిస్తే ఆ భద్రపరిచినటువంటి ఆ దేహాన్ని దేవుడు పిలిచాడు కుమారుడుగా. ఆయన సర్వాధికారం కలిగినటువంటి వాడుగా. హల్లెలూయా. చనిపోయినటువంటి ఆ దేహం మరలా ప్రాణంతో లేచి బయటకు వచ్చింది. చనిపోయినటువంటి ఇదిగో జీవం లేనటువంటి ఆ దేహం దేవుని మాట చేత జీవాన్ని పొందుకొని మరలా తిరిగి ఆ దేహం సజీవముగా మారింది. హల్లెలూయా. కనుక ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు అయినా ఆయన ఏం చేశాడు? నేర్చుకున్నాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా. ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా, కుమారుడైనప్పటికీ కూడా ఆయన విధేయతను నేర్చుకునేను అన్నటువంటి మాట ఇక్కడ మనకు తెలియచేస్తా ఉంది. ఈరోజు ఈ పాఠాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ప్రత్యేకంగా పాఠశాలకు వెళ్ళి లేకపోతే కళాశాలకు వెళ్ళి విద్యను అభ్యసిస్తున్నటువంటి వారు ఉన్నారు మన మధ్యలో. సాక్ష్యాలు మనం విన్నాం. ఇంటర్మీడియట్ విద్యాభ్యాసంలో వారికి ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చిన విజయాలను బట్టి వారు సంతోషించినటువంటి విధానాన్ని బట్టి. ఎందుకంటే ఈ లోకంలో నేర్చుకునేటటువంటి క్రమం అనేది చాలా ఉన్నతమైనటువంటిది. మనిషి చనిపోయేంత వరకు నేర్చుకోవాలి. నాకు అన్ని తెలుసు అనే భావం ఎప్పుడు కూడా ఉండకూడదు అని ప్రభువు చెప్తున్నాడు. ఆ క్రమాన్ని మనం అభ్యాసం చేయాలి. ఎప్పుడైతే నేర్చుకునే మనసు మనం కలిగిన వారంగా ఉంటామో, నేర్చుకునే మనసు చేత మనం నింపబడే వారంగా ఉంటామో, దేవునిలో మనము ఉన్నతమైన వారంగా ఎంచబడతాం. ఈ భూమి మీద కూడా మన జీవితాలు ఖ్యాతి కలిగినవిగా అవి ముందుకు కొనసాగుతాయి. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఆలోచన చేస్తే నేర్చుకునే క్రమము తల్లి గర్భముల నుండి ప్రారంభమవుతుందట. హల్లెలూయా. ఎప్పటి నుండి? తల్లి గర్భములో పిండముగా నేను ఉన్నప్పుడే మనం నేర్చుకునే ఒక సువర్ణ అవకాశాన్ని దేవుడు మనకు దయచేస్తా ఉన్నాడు. ఆ మాటను సపోర్ట్ చేస్తూ రుజువుపరుస్తూ ప్రత్యేకంగా ఎలిజబెత్ మరియు ఇరువురు కూడా ఎదురుపడినప్పుడు, ఎలిజబెత్ మాట్లాడుతున్నప్పుడు ఎలిజబెత్ ఇద్దరు కూడా సంభాషణ చేస్తున్నప్పుడు ఎలిజబెత్ గర్భములు ఉన్నటువంటి శిశువు ఏం చేసింది? గంతులు వేసింది. హల్లెలూయా హల్లెలూయా. కనుక ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి స్త్రీల గురించి ఏమని చెప్తారన్న వైద్యులు, మీరు విచారంగా ఉండవద్దు, మీరు ప్రతి విషయంలో హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నువ్వు విచారంగా ఉంటే నీ గర్భంలో ఉన్నటువంటి శిశువు కూడా విచారకరమైనటువంటి పరిస్థితులకు చాలా త్వరగా రియాక్ట్ అవుతుంది. ప్రతి కాలంలో పిల్లలు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. పిల్లలు మాట్లాడలేకపోతున్నారు. పిల్లలు త్వరగా వారి యొక్క హావభావాలను వ్యక్తం చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే వైద్యులు చెప్తున్న మాట, ప్రెగ్నెన్సీ ఎక్కువగా ఆ సెల్ ఫోన్ చూడటం ద్వారా ఆ సెల్ ఫోన్ యొక్క రేడియేషన్ కానీ దాని ప్రభావం కానీ గర్భంలో ఉన్నటువంటి శిశువుపై అవుతుంది. అందుకనే హెల్దీ పిల్లలు ఈ రోజున చాలామంది విషయాల్లో వారిని మనం చూడలేకపోతున్నాం. పుట్టినప్పటికీ కూడా వారు త్వరగా మాట్లాడలేకపోతున్నారు. పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి మనం ఫోన్ ఇస్తున్నాం. వాడు అన్నం తినాలంటే ఫోన్, వాడు ఏదైనా ఏడవకుండా ఉండాలంటే ఫోన్, నీకు ఆటంకంగా ఉండకూడదు అనుకుంటే ఫోన్. ఈరోజున పిల్లలు చాలా త్వరగా ఫోన్ని చూస్తూ ఉన్నారు, లేకపోతే దాన్ని చక్కగా డ్రైవ్ చేస్తూ ఉన్నారు, ఉపయోగిస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు ఒకసారి ఆలోచన చేద్దాం. తల్లి గర్భంలో నేర్చుకునేటటువంటి అవకాశాన్ని దేవుడు నీకు ఇచ్చాడు.
దేవుడు నీకు ఇచ్చాడు. తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక శిశువు, అది పురుషుడైనా స్త్రీ అయినా తను నేర్చుకునేటువంటి ఒక ఉన్నతమైన క్రమం ఎక్కడ ఉందంటే అది తల్లి ఒడిలో ఉంటుంది. హల్లెలూయా. ఎక్కడ ఉంటుంది? ఆ తల్లి కోపంగా ఉంటే ఆ కోపంతో కూడినటువంటి భావజాలాలు పిల్లలకు వస్తాయి. ఆ తల్లి ప్రేమగా ఉంటే ఆ ప్రేమపూర్వకమైనటువంటి భావజాలాలు పిల్లలకు వస్తాయి. నువ్వు నీ పిల్లలు ప్రయోజకులు కావాలంటే నీ ఒడిలో పిల్లలు ఉండగానే, నీ ఒడిలో పిల్లలు పెరుగుతున్నప్పుడు కానీ వారికి ఆత్మీయమైనటువంటి భావాలు నేర్పించాలి. ఎక్కలేదు ప్రత్యేకంగా మోషే తల్లి దగ్గర ఎక్కువ కాలం జీవించలేదు. తను పాలు ఇచ్చేంత వరకు, పాలు ఇవ్వబడేంత వరకు మాత్రమే మోషే తన తల్లి దగ్గర పెరిగాడు. కానీ ఆ తల్లి నేర్పించిన పాఠం, తల్లి నేర్పించినటువంటి ఆత్మీయ బోధ, తల్లి నేర్పించినటువంటి ఆ యొక్క ఆత్మీయ జ్ఞానం తన భవిష్యత్తును నిర్మాణం చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. తన భవిష్యత్తులో అనేక మందిని నడిపించడానికి అది ఒక మార్గమైంది. చాలా కొత్త దినాలు మాత్రమే. మనం అనుకుంటా ఉంటాం ఇది బాలుడు, ఇది ఏం తెలియదు, కానీ మనకి చెప్పాలి, వాటితో మనం మాట్లాడాలి దేవుని గురించి. పూర్వకాలంలో ఈ బైబిల్ గ్రంథం లేదు, కానీ వారు దేవుని ఎలా తెలుసుకున్నారంటే వారి పితరులు చెప్పిన మాటలను బట్టి, వారి పితరులు బోధించిన బోధనను బట్టి. మన యేసయ్య గొప్పవాడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య గొప్పవాడు. ఇదిగో మన యేసయ్య చనిపోయిన వారు లేపాడు. మన యేసయ్య 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడు. మన యేసయ్య ఇదిగో ఇలా చేశాడు, ఈ విధమైన క్రియలు చేస్తాడని వారు వారి పిల్లలకు బోధించారు. ఈరోజు మన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది. యేసయ్య ఏం చేశాడో మనం తెలుసుకోగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. మేరీ జోన్స్ అనే ఆమె ప్రయత్నం ద్వారా ఈ బైబిల్ గ్రంథం మన అందరి చేతిలోకి వచ్చింది. వచ్చినప్పటికీ కూడా మనం ఇంకా నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. వచ్చినప్పటికి కూడా ఇంకా మనం నిర్లక్ష్యంగానే ఉంటున్నాం. ఒకటి, తల్లి గర్భములో ఉన్నప్పుడు మనం నేర్చుకునే ఒక అవకాశం ఉంది. తల్లి ఒడిలో మనం నేర్చుకునే అవకాశం ఉంది. మూడవదిగా మందిరములో, పాఠశాలలో, బడిలో మనం నేర్చుకునే అవకాశం ఉంది. మందిరము మనం వస్తున్న క్రైస్తవులుగా ఈ క్రమంలో మందిరములు మనం నేర్చుకోవడానికి దేవుడు ఒక అవకాశాన్ని కలుగు చేస్తాడు. నీకు నాకు కూడా మనకు ఒక అవకాశాన్ని కలుగు చేస్తాడు. తల్లి ఒడిలో నుంచి ఒక బాలుడు, లేకపోతే ఒక వ్యక్తి, ఒక శిశువు బడిలోకి వెళ్తున్నాడు, బడిలో నేర్చుకుంటున్నాడు. ఇదిగో తన జీవితంలో యూకేజీ నుండి, నర్సరీ స్కూల్ నుండి ఆ విద్యాభ్యాసం నుంచి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసాల వైపు వెళుతున్నాడు. కొంతమంది విలువలు లేని విద్యను అభ్యసిస్తున్నారు. విలువలు లేని విద్య చేత ఈ రోజున ఇదిగో తాను నాశనం అవడమే కాదు, తనతో పాటు ఇతరులు కూడా నాశనం చేయాలనేటువంటి బాగా చాలా అధికమైపోతున్నాయి. నేను నష్టపోవడమే కాదు, నాతో పాటు ఉన్నవాడు కూడా నష్టపోవాలి. ఇదిగో నేను ఈ శ్రమ అనుభవించడమే కాదు, నాతో పాటు వాడు కూడా నా శ్రమ అనుభవించాలనేటువంటి భావజాలముతో మనిషిలో ఉన్నటువంటి పాపం అధికమవుతుంది. కనుక దేవుని మందిరంలో మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి బాల్య దినాల నుండి. అందుకనే రక్షణ సైన్యం ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి ఉంది. బాలుడికి సండే స్కూల్ ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా స్త్రీలకు గృహ సమితి ఆరాధన ఏర్పాటు చేసింది. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఇవి. స్త్రీలకు ఉన్న వారికి ఉన్నటువంటి పరిస్థితులను, వారి యొక్క ఆలోచనలు, భావజాలను చెప్పుకోవడానికి, వారి వ్యక్తిగతంగా మాట్లాడుకోవడానికి స్త్రీల కూడిక చాలా ప్రాముఖ్యమైనది. అదే రీతిగా అవనస్తుల కూడిక కానీ, లేకపోతే ఈ యొక్క పరిశుద్ధ ఆరాధన కానీ, ఉపవాస ఆరాధన కానీ, ప్రతి ఒక్క సెక్టర్, ప్రతి ఒక్క విభాగంలో, ప్రతి సెక్షన్లో కూడా వీరిని అభివృద్ధి పరచాలనేటువంటి భావాన్ని కలిగి ఉంది. అయితే ఈ రోజున దేవునిలో మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనవులు కానీ ఉండినలా మీరు మొదట తన ఇంటి వారి ఎడల భక్తిని కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమైనది. హల్లెలూయా.
వాక్యం చెప్తుంది, భక్తిని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? భక్తిని ఆచరణలో, క్రియలలో పెట్టడం నేర్చుకోవాలి. నేను భక్తి పరుడనంటే చాలు, అది క్రియలో కనబడాలి. నేను బాగా ప్రార్థన చేస్తానంటే చాలదు, నువ్వు బాగా ప్రార్థన చేయొచ్చు, కానీ నీ భక్తి భావజాలాలు అవి క్రియల రూపంలో కనబడకపోతే, అందుకని విశ్వాసం, ఆ క్రియలు లేని విశ్వాసం ఏమట చచ్చిన దానితో సమానం. నీకు గొప్ప విశ్వాసం ఉండొచ్చు, కానీ క్రియలు కావాలి. అదే జనరల్ విలియమూర్తి గారు చెప్పిన ఒక గొప్ప నినాదం, తను చెప్పిన ఒక భావం ఏమిటంటే సాల్వేషన్. వాడు ఆకలితో వాడికి అన్నం పెడదాం ముందు. వాడు ఆకలితో చనిపోతున్నాడు, వాడి ఆకలితో అలవరుస్తున్నాడు, వాడు ఆకలితో కేకలు వేస్తున్నాడు, కనుక వాడికి ఆహారం పెడదాం. దేవుడు బిడ్డలారా, మదర్ తెరీసా చేసిన క్రియ అదే. తన భక్తిని ఆచరణలో చూపించింది. ఎందుకనే ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా తను గుర్తింపు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తన జీవిత చరిత్రను బట్టి. ఈ రోజున నిన్ను మనం అందరూ కూడా ప్రభు మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, నీవు కలిగి ఉన్న భక్తిని ఆచరణలో పెట్టడానికి సిద్ధపడాలి. దేవుడు కూర్చుని పరీక్షించాడు అబ్రహాము ఎంత భక్తి కలిగిన వాడో, ఎంత విధేయత కలిగిన వాడో నేను చూడాలనుకున్నాడు. నిజంగా దేవుడు ఆజ్ఞాపించాడు, అబ్రహాము నీ కుమారుడుగా, నీకు ఒకగానొక కుమారుడు కదా, ఆ కుమారుని ఏమన్నాడు? బలివ్వాలి. సరే ఆలోచించేద్దాం. ఈరోజు నా పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. దేవుడు తన కుమారుడు బలివ్వమంటే మారు మాట్లాడలేదు. అయ్యా, దాసీదు ఆలోచన ఇస్మాయిల్ వెళ్ళిపోయాడు, ఇప్పుడేమో నాకు ఒకగానొక 2 సంవత్సరాల ప్రాయంలో నాకు సహకరించా, ఈయన బలివ్వమంటే ఏంటి పరిస్థితి అని ప్రశ్నించలేదు. తల ఉంచాడు, మార్గంలో కట్టెలు తీసుకున్నాడు, గాడిదలు తీసుకున్నాడు, అన్నీ తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు, ప్రయాణం వెళుతున్నాడు. కారణం ఏంటంటే, నా దేవుడు నా పట్ల మేలు చేయగలడు అని విశ్వసించాడు. హల్లెలూయా. వేరే ఆలోచన తనకు లేదు. నా దేవుడు నాకు మేలు చేస్తాడు, కీడు చేసే దేవుడు కాదు. ఆయన నన్ను పిలిచిన దేవుడు శక్తి కలిగిన వాడు. నన్ను పిలిచిన దేవుడు ఉన్నతమైన వాడు. అదే ఆయన ఏదైనా చేయగలడు, ఏ కార్యమైనా చేయగలడు. అడుగులు ప్రారంభమయ్యాయి. మార్గ మధ్యలోకి వెళ్ళిన తర్వాత కుమారుడు అడుగుతున్నాడు, నాన్నగారు కట్టెలున్నాయి, నిప్పుంది, బలి అర్పించడానికి గొర్రె పిల్లేది? అప్పుడు తను చెప్పిన మాట, యెహోవా ఇదే. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా చూసుకుంటాడు, ఆ గొర్రె పిల్ల సంగతి మనకెందుకు అన్నాడు. వెళ్ళాడు, బలిపీఠాన్ని కట్టిన తర్వాత ఇసాకు యొక్క కాళ్ళు చేతులు కట్టేశాడు. ఈరోజు ఈ మాటలు మనం చాలా తేలికగా వినొచ్చు, కానీ మన పిల్లలను మనం బలి ఇచ్చేటటువంటి పరిస్థితి వస్తే అది ఎంత హృదయ విధారకమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి. మేబీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకున్నాడు అబ్రహాము. ఒకవేళ ఇదిగో బలి ఇమ్మన్నాడు యేసయ్య అని ఒకవేళ దుఃఖపడి ఉంటే ఆ దుఃఖాన్ని బట్టి కుమారుడు దొరకొచ్చిందేమో. తన ఎమోషన్ కంట్రోల్ చేసుకోగలిగాడు. ఈరోజున ప్రభు మాట్లాడుతున్నాడు, భక్తిని ఆచరణలో పెట్టడం నేర్చుకోండి. భక్తి కలిగిన వారు అని అంటున్నారు, కానీ ఆ భక్తిని ఆచరణలో పెట్టే క్రమం అనేది కనబడటం లేదు. మందిరానికి వస్తున్న మనమే ఈ లోకంలో వివిధమైనటువంటి మార్గాల్లో ఉంటున్నాం. మందిరంలో కూర్చుంటున్న మనమే సినిమా హాల్లో ఉంటున్నాం. మందిరంలో కూర్చుంటున్న మనమే వీధులలో గొడవలలో మనం నిలబడుతున్నాం. మందిరంలో నిలబడుతున్నటువంటి మనమే విభేదాలకు తాగిస్తున్న వారంగా ఉన్నాం. మందిరంలో ఉంటున్నటువంటి మనమే ఇదిగో సమాజంలో సమస్యాత్మకంగా ఉంటున్నాం. మందిరంలో ఉంటున్నటువంటి మనమే సంఘములో కొన్ని సందర్భాలలో విభేదాలు కలుగు చేస్తున్న వారుగా కొంతమంది ఉంటున్నారు. అందరూ కూర్చున్నట్లేదు. కానీ మనం భక్తిని ఆచరణ పెట్టడం, దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో
నీ చెయ్యి పట్టుకుని ఆయన నిన్ను నడిపించగలడు. హల్లెలూయా. నువ్వు చేతులు ముడుచుకుని కూర్చుంటే ఏం చేయలేవు. ఎవరు కూడా ఏం చేయలేరు. ప్రార్థన చేయడం చిన్నగా ప్రారంభం చేయి. దేవుడు నీ నోటిని సరళం చేస్తాడు. ఆయన ఒక పదం వెంబడి మరొక పదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అందరూ పాడుతున్నప్పుడు నువ్వు కూడా పాడడం ప్రారంభం చేయి. దేవుడు నిన్ను ఒక గొప్ప గాయకునిగా మారుస్తూ నాకు రాదు అని అనుకుంటే మన జీవితాన్ని అక్కడతోనే మనం సమాధి చేసినట్టు అయిపోతుంది. నేను సాధించగలను, నేను నేర్చుకోగలను, నేను చేయగలను అనే ఆలోచన మనలో ఉండాలి. ఏదైనా నా కుటుంబాన్ని నేను కట్టుకోగలను, నా పిల్లలను నేను కట్టుకోగలను, నా పిల్లలతో మాట్లాడి వారు శ్రేష్టమైన మార్గంలో నడిచేటట్లుగా వారికి నేను బోధించగలను అనే నమ్మకం మనకు కాన్ఫిడెంట్ ఉండాలి. కనుక భక్తిని ఆచరణలో పెట్టడం విషయంలో మనం ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగిన వారంగా ఉండాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనములో ఉన్న మాట ఒకసారి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలు విధవరాండ్రులను వారి ఇబ్బందులను పరామర్శించుటయు యెహోలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకునుటయే. హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా అని మాట్లాడుతున్నాడు. ఏమిటి భక్తి? ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి? భక్తులు ఉన్నటువంటి భావం ఏమిటి? భక్తులు ఉన్నటువంటి విధానం ఏమిటి అని అంటాడు కదా. దిక్కులేని పిల్లలను విధవరాండ్రులను వారి ఇబ్బందులలో ఏం చేయాలి? వీటి ఇబ్బందులు అది కట్టగా జరగాలనేటువంటి భావం మనలో రాకూడదు. వీడికి రోగం వచ్చిందా ఆ రోగంతోనే చనిపోవాలనే భావం మనలో రాకూడదు. దేవుడు అంటున్న మాట ఏంటంటే దేవుడు చెప్తున్న దిక్కులేని పిల్లలకు నువ్వు సహాయం చేయాలి, దిక్కులేని వారిని నువ్వు ఇబ్బందులలో ఉన్న వారిని నువ్వు పరామర్శించాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వారితో సంభాషించమా. దేవుడు నీకు తోడుతున్నాడు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, ఒక అవకాశం ఇస్తానని చిన్న ప్రార్థన చేయ వారి కొరకు ఆ ప్రార్థన వారి జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వారి దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అనేక మంది అవసరంలో కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారు. ముందుకు కొనసాగుదాం. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది భక్తిని ఆచరణలో పెట్టడం మనం నేర్చుకోవాలి. మొదటిగా దేవుని సన్నిధిలో మనం నేర్చుకోవాల్సిన క్రమం. రెండవదిగా తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో ఉన్నటువంటి మాటను ఒకసారి చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో ఉన్న మాటలను మనం నేర్చుకున్నాం. చదువుదాం. మనవారును నిష్ఫలులు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకున్నవాళ్ళను. హల్లెలూయా. ఏం నేర్చుకోవాలి? మంచి పనులు చేయటం నేర్చుకోవాలి, సత్క్రియలు చేయటం నేర్చుకోవాలి. ప్రభు అంటున్నాడు సత్క్రియలు శ్రద్ధగా చేయండి. ఈ పని చేస్తే నాకు లాభం ఏమిటి? ఈ పని చేస్తే నాకు ప్రయోజనం ఏమిటి? ఈ పని చేస్తే నాకు మేలేమిటి ఆలోచన చేయొద్దు. శ్రద్ధగా మేలు చేయడానికి సిద్ధపడండి. ఆ మేలు ఒక రోజున నీకు కిరీటంగా మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మేలు ఒక రోజున నీ జీవితంలో ఒక గొప్ప ఆనందాన్ని కలుగ చేస్తుంది. ఆ మేలు ఒక రోజున నీ జీవితంలో సంతోషాన్ని కలుగ చేస్తుంది. నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలు కనుక మంచి పనులు చేయడానికి మీరు ఆసక్తి కలిగిన వారుగా ఉండండి అని ప్రభు మాట్లాడుతున్నా. అందుకని ప్రభు శిలువలో చనిపోతున్నప్పటికీ కూడా ఆయన చెప్పిన ఒక మాట ఏంటంటే తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎదురు కనుక వీరిని శిలువలో చనిపోతున్నాడు. ఇదేమి విచిత్రం అండి. ఆయన ఏమో చనిపోతుంటే కొట్టిన వాళ్ళని క్షమించుకుంటున్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, అందుకనే మనం కీడును అనుభవిస్తున్నా, మనం శ్రమను అనుభవిస్తున్నా, మనం దుఃఖ దినాలలో మనం ఉన్నా,
మనం వేదనకరమైన పరిస్థితుల్లో మనం వెళుతున్నప్పటికీ కూడా మనం మేలు చేసే వారంగా ఉండాలి. క్రైస్తవుడిగా నీ బాధ్యత అది, నువ్వు నేర్చుకోవలసిన క్రమం అది. నీ ప్రభువు అలాంటి మార్గాన్ని నీకు నేర్పించాడు. ఎదుటి వారిని ద్వేషించమని, ఎదుటి వారి మీద పగ తీర్చుకోవడమని, ఎదుటి వారి మీద అసూయపడమని, కక్షను సాధించమని నీ ప్రభువు నీకు చెప్పలేదు. మన యేసయ్య మనకు బోధించిన మాట ఏమిటంటే, మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఒకవేళ శ్రమను అనుభవిస్తున్నాం, మనం కష్టంలో ఉన్నాం, మన వేదనలో ఉన్నాం, మనం ఇతరులకు మంచి చేయడానికే మనము ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలాంటి ఆలోచన కలిగి ఉంటామో దాని ఫలాన్ని మనం చూస్తాం ఖచ్చితంగా. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు ఏమి విత్తుతావో దానినే కోస్తావు. నీ ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు, మేలు చేయి ప్రియ సంఘమా. ఇదిగో సత్క్రియలు చేయటానికి, మంచి క్రియలు చేయటానికి, సత్క్రియలు చేయటానికి ఎప్పుడు నువ్వు నేర్చుకోలేవు మందిరంలో. అది నీకు మేలు, అది నీకు ఆశీర్వాదం అని ప్రభువు తన లేఖనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 36, 37 వచనాలలో ఉన్న మాటలను చదువుదాం. అపోస్తలుల కార్యములు. మరియు యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినములలో 39వ వచనం చదవడం తర్వాత, పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతను తీసుకుని వచ్చి, విధవాండ్రులందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆమె కాయలా పడిపోయినా ఆమె మంచి క్రియలు ఏం చేస్తున్నాయి, అక్కడ మాట్లాడుతున్నాను. అవి సాక్ష్య రూపంలో మాట్లాడుతుంది. ఇక్కడ మంచి క్రియలు మనం చేయాలి. అక్కడ మనం నిలిచి ఉన్నా, ఈ లోకాన్ని విడిచినా, ఈ లోకంలో మనము చేసిన క్రియలు అవి నిలిచి ఉండేటట్లుగా సత్క్రియలు చేయాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఈ లోకంలో వాక్యాన్ని బోధించి 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల యొక్క ఆ ఆత్మీయమైనటువంటి ఆ బోధ లేకపోతే ఆ భావజాలం ప్రపంచాన్ని ఈ రోజున ఆకర్షించింది. హల్లెలూయా. ప్రపంచంలో అత్యధికంగా క్రైస్తవులు ఉన్నారు. అత్యధిక పర్సంటేజ్ క్రైస్తవులు ఉన్నారు. ఆయన ఒక ప్రాంతంలోని వాక్యాన్ని బోధించాడు, తెలియజేశాడు. ఆయన మాట, ఆయన క్రియలు, ఆయన ప్రవర్తన, ఆయన ఆలోచనలు, ఆయన భావజాలాలు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశాడు. అది చిన్నపిల్లల మొదలుకొని పెద్దవారి వరకు, చనిపోయేంత వారి వరకు కూడా. కనుక నీకు దేవుడు జీవితం ఇచ్చాడు, నీకు కూడా 24 గంటలు ఇచ్చాడు దేవుడు. మన జీవితంలో మనం ఏం చేయగలుగుతున్నాం? నిజంగా దేవుడి వాక్యం సెలవిస్తున్నట్టుగా భక్తిని ఆచరణ పెట్టడం మనం నేర్చుకోగలిగామా? దేవుడు గెత్సేమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేయడమే కాదు, ఇదిగో ఏ ప్రార్థన చేశాడు ఆ ప్రార్థనను ఫీల్డ్ లేకపోతే సమాజ మధ్యలో, ఇదిగో ప్రజల మధ్యలో, ఇదిగో ఇబ్బందులు పడుతున్న వారి మధ్యలో ఆయన వ్యక్తపరచగలిగాడు. ఆయన ఆ భక్తిని ఆచరణలో 100% చూపించగలిగాడు. అదే రీతిగా సత్క్రియలు చేశాడు. ఆయన మంచి క్రియలు ఈ భూమి మీద చేశాడు. ఇక్కడ తబిత అన్నటువంటి, దోర్కా అన్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె కూడా తను బ్రతికి ఉన్నప్పుడు చేసిన పనులు ఇక్కడ మాట్లాడుతున్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి మాటలు కూడా చదువు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఎదురు మన సత్క్రియలను చూచి ఎవరు మహిమపరచబడాలి? ఎవరు? కొన్ని సందర్భాల ఆపదలు మనం ఎవరికైనా సహాయం చేస్తే వారు చెప్తారు, దేవుడు లాగా వచ్చి నాకు నువ్వు సహాయం చేస్తావు.
వారు జ్ఞాపకం చేసుకుంటుంది ఎవరిని? దేవుడు వారికి కనబడలేదు, కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? సహాయం చేసిన వ్యక్తిని బట్టి దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు లాంటి వచ్చారు. కాబట్టి నీ క్రియలు దేవుణ్ణి మహిమపరచాలి. నువ్వు చేసే నువ్వు పెట్టే ఒక కొంచెం ఆహారం, నువ్వు ఇచ్చే ఆ కొద్ది ద్రవ్యం, లేకపోతే ఆపదలో ఉన్నప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడే ఆ క్రొత్త మాటలు, అవి దేవుడిని కనపరచాలి. కనుక దేవుడు తెలియచేస్తున్నాడు, భక్తిని ఆచరణలో పెట్టడం నేర్చుకోవాలి, సత్క్రియలు శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. మూడవదిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చివరిగా మాట తెలియచేసి ఇక వాక్య భాగం ముగింపులోనికి వెళదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకుని ఉన్నాను. హల్లెలూయా. ఏం నేర్చుకున్నాడు అంటే ఈయన? ఏం నేర్చుకున్నాడు? నాకు అది లేదు, ఇది లేదు, నాకు ఏసీ లేదు, నాకు వాషింగ్ మిషన్ లేదు, నాకు పండుగ రోజున చీర లేదు, లేకపోతే నాకు మంచి డ్రెస్ లేదు అని భావన నేర్చుకోలేదు ఆయన. చాలా కుటుంబాలలో వస్తున్న సమస్యలు ఇవే. నేను బట్టలు ఉతకలేకపోతున్నానండి, నాకు వాషింగ్ మిషన్ కావాలి, అయితే డబ్బులు లేవు, ఏం చేస్తాడు? కనుక ఇలా చాలా విభిన్నమైనటువంటి పరిస్థితులు కుటుంబాలు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ పౌలు అంటున్న మాట ఏంటంటే, నువ్వు ఏం కలిగి ఉన్నావో దానిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. నీకు ఏది కలిగి ఉన్నా, నీకు ఏది లేకపోయినా దేవుడు ఇది నాకు ఇచ్చాడు అని నువ్వు సంతృప్తి కలిగి ఉంటావు. దేవుడు ద్వారం తెరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు ఆ ఆశీర్వాదాలకి ఎవ్వరు నియంత్రించలేదు. నీకు వద్దనుకున్న ఆ ఆశీర్వాదాలు నీ జీవితంలో అది ఒక ధారవలే వస్తూ ఉంటాయి. తనకి రోజున ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నేర్చుకోవలసిన మాటల గురించి ప్రభు చెప్తున్నాడు. ఒకటి, భక్తిని ఆచరణలో పెట్టడం నేర్చుకోగలగాలి, సత్క్రియలు శ్రద్ధగా చేయటం మనం నేర్చుకోగలగాలి. మూడవది సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. మనం ఏది కలిగి ఉన్నామో దానిలో సంతృప్తి పడాలి. రోజు నేను ఈ పని చేయలేను, ఒకవేళ కృష్ణకుమార్ గారు రోజు నేను ఈ టిఫిన్ వేయలేను, నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ కష్టం అంటే కుటుంబం ముందుకు వెళుతుంది. కనుక దేవుడు నాకు ఈ పని ఇచ్చాడు, ఈ పని ద్వారా కొంత నేను కొద్దిగా ఆర్థిక సహాయాన్ని పొందుకుంటున్నాను అని మనం భావిస్తే దానిలో ఉన్న సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది? హల్లెలూయా. కొంతమంది మన ప్రజలు మున్సిపల్ పని పెడుతున్నారు, మున్సిపల్ వర్కర్స్గా ఉన్నారు. వారు ఈరోజు నేను ఉదయాన్నే లేవాలి, చీపులు పట్టుకోవాలి, ఎందుకు ఈ బాధ అనుకుంటే కుదరదు. మనం ఏ కలిగి ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో దాన్ని బట్టి ప్రభువుని మనం మహిమపరచాలి. హల్లెలూయా. దేవా, ఈ స్థితి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా, ఈ పరిస్థితి నాకు దయచేసినందుకు నీకు వందనాలు. అయ్యో, ఎంతమందికి లేని భాగ్యం, ఎంతమందికి లేని ఇక ఈ ధన్యత నీవు నాకు ఇచ్చావు. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకోగలిగితే దేవుడు నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. నీకు ఉన్న దానిలోనే అది లేదు, ఇది లేదు అని ఉన్నది కూడా పోతుంది, ఉన్నది కూడా అన్ని నుంచి దూరం అయిపోతుంది. జాగ్రత్త. అది కావాలి, ఇది కావాలనుకున్నాం అనుకో. ఎందుకు మాట చెప్తున్నానంటే, బైబుల్లో గెహాజీ ఏదో కావాలని పరుగులు తీశాడు. అక్కడ చక్కగా ప్రత్యేకంగా ఎలీషా దగ్గర సంతోషంగా ఉన్నాడు, ఎలీషా దగ్గర చాలా దైవికమైన మాటలు వింటున్నాడు. ఎలీషా దగ్గర బైబుల్ వ్యాఖ్యానకర్తలు చెప్తున్న మాట ఏంటంటే, ఎలీషా తర్వాత అంత గొప్ప ప్రవక్తగా మారడానికి గెహాజీకి అక్కడ అవకాశాలు ఉన్నాయి. కానీ గెహాజీ ఏమనుకున్నాడంటే, ఏదో సాధించాలని పరుగులు తీశాడు. ఉన్నదాలను తృప్తి పొందలా, ఏదో సంపాదించాలనుకున్నాడు, పరుగులు తీసినాడు. నయమానిస్తున్నటువంటి ఆ ఆర్థికమైనటువంటి విధానం కొరకు ఉన్నది ఊడిపోయింది. తాను తన కుటుంబం కూడా శాపానికి గురయ్యారు. అది చాలా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. యేసుతో ఉంటే నాకు ఆనందం, యేసుతో నాకు ఉంటే నాకు సంతోషం అని భావించలేదు యూదా ఇస్కరియోతు. డబ్బుంటే నాకు చాలా అనుకున్నాడు,
వెండి నాణ్యాలు వేసి నమ్మేస్తాడు, చనిపోతాడు, నాకేమి ఇబ్బంది లేదు, ఈ డబ్బుతో నేను గొప్పవాడు కాగలను, ఈ డబ్బుతో నాకు పేరు వస్తుంది, ఈ డబ్బుతో నాకు ఖ్యాతి వస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆ డబ్బే తనను తలక్రిందులుగా చనిపోయాడు, ఉరి వేసుకుని తలక్రిందులుగా ఆ భూమి మీద చనిపోయినటువంటి పరిస్థితులు కలిగాయి. మనం కలిగి ఉన్న దాంట్లో సంతృప్తి కలిగి ఉండకపోతే నిజంగా చూడండి, యూదాయేసుక్రీస్తు ఎంత అవకాశాన్ని జారవించుకున్నాడు, కేవలం తనలో సంతృప్తి లేకపోవడం. యేసుతో ఉండటం ఎంత ఆధిక్యత అండి. మిగిలిన శిష్యులు ఆయా దేశాలకు వెళ్ళారు, స్వార్థ ప్రకటన చేశారు, దేవుని గురించి మాట్లాడారు, దేవుని గురించి సవాలు చేశారు సమాజంలో. అంతటి అవకాశం కారణం కేవలం సంతృప్తి లేని కారణం చేత. తనలో ఉన్నటువంటి ఆశను సాతానుడు చెజిక్కించుకున్నాడు, ఆ ఆశని అధికం చేశాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సంగమ, ఈ ఉదయకాల సమయంలో ప్రభు పక్షాన తెలియజేస్తూ ఉన్నాను. నువ్వు భక్తిని ఆచరణలో పెట్టడం నేర్చుకున్నా, మనకు వచ్చి అనుకోవద్దు. దయచేసి సత్క్రియలు శ్రద్ధగా చేయటం మనం నేర్చుకున్నాం. మూడవది సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకున్నాం అంటే ఆత్మీయం కాదు. ప్రతిదినం ఏదో మనం తెలుసుకోవాలి, ప్రతిదినం ఏదో ఒకటి మనం తెలుసుకోవాలి. అది దైవికమైన మార్గంలో తెలుసుకోవాలి, దైవికమైన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలి. మనం ప్రయాసపడాలి, కష్టపడాలి, శ్రమించాలి, శ్రమపడడానికి ఇష్టపడాలి, శ్రమపడడానికి కష్టపడద్దు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా శ్రమపడడానికి ఇష్టపడు. నువ్వు చేస్తున్న పనిలో ఆసక్తిగా చేయి, నమ్మకంగా చేయి. ఒక రోజున ప్రభు అంటాడు, నువ్వు చేస్తున్న పనిని బట్టి బడా నమ్మకమైన మనిషి దాసుడా, కొంచెములో నమ్మకంగా ఉంటే కనుక ఇది నీకు విస్తారమైన దాన్ని నేను అనుగ్రహించబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకంగా ఉండటానికి మనం సిద్ధపడదాం. దేవుడి కృప మనకు మెండుగా దయచేయుగాక. ప్రార్థన చేద్దాం. త్వరలోండి ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు కొన్ని సత్యాలను నేర్పించాడు. ఈ రోజున ప్రభువు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం ఒకవేళ నేను ఈ రీతిగా లేదు కదా, ఈ రోజు నుంచి అయినా నేను ఇలా ఉండాలి అనేటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నట్లయితే ఈ ఉదయాన్ని దేవుడికి సమర్పించడానికి సిద్ధపడు. భక్తిని ఆచరణలో పెట్టడం మనం నేర్చుకోగలగాలి. ఈరోజున ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్న నీవు నేను, ప్రభు సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి నీవు నేను, మనం ఒకసారి పరిశీలన చేసుకున్నాం. ఎక్కడ మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం? నేర్చుకోవడానికి ఇష్టపడకుండా, నేర్చుకోవడానికి మనం శ్రద్ధ చూపకుండా మనం ఆశీర్వాదాలకు దూరం అవుతున్నామా? ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన కుమారుడై కూడా విధేయతను నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడు ఈ భూమి మీద. మనుషులుగా నీవు ఇంకా ఎలా ఉండాలో ఒకసారి ఆలోచన చేయండి. మనుషులతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నా, మనుషులతో ఎలా సహవాసం చేయాలో నేర్చుకున్నా. అది దైవికమైన మార్గంలో ప్రియమైన సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియమైనటువంటి వారులారా, సంఘ సభ్యులారా, దేవుని ప్రేమను పొందుకున్న వారులారా, దేవునిలో ప్రత్యేకించబడిన వారులారా, ప్రభువు అడుగుతున్నాడు, నీవు నేర్చుకోవడానికి ఇష్టపడగలవా? మహాగణమైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి నీకు వందనాలు. ఇప్పుడు మేము భక్తిని కలిగి ఉండి నేను ఆచరణ పెట్టలేకపోతున్నామేమో. ఆయా భక్తిని మా జీవితాల్లో కనపరుస్తూ ఆ భక్తిని ఆచరణ క్రియల రూపంలో మేము ఆయా కనపరిచే వారంలో ఉండటానికి గొప్ప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సత్క్రియలను శ్రద్ధగా చేయడానికి ప్రభువా మాకు మంచి మనస్సును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా ప్రభువా మేమందరం కూడా ప్రభువా మా జీవితాలలో మేము ఏం చేయాలో, మేలు చేసే విషయాల్లో శ్రద్ధగా ముందుకు వెళ్ళే విషయాల్లో ప్రభా ఎప్పుడు కూడా మేము ఆసక్తి కలిగిన వారంగా ఉండటానికి కృపణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరును దీవించండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని పేరును ఆశీర్వదించండి ప్రభా. మీ ఎదుట మేము నేర్చుకునే వారముగా, మీ ఎదుట ఆత్మీయ పాటలను నేర్చుకునే వారముగా
మీదట భక్తిని నేర్చుకున్న వారముగా, మంచి క్రియలు నేర్చుకున్న వారముగా ఎల్లప్పుడూ కూడా మేము ఉండటానికి కృపను చెప్పమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ మనములు అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.